చిల్లీ చికెన్ కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను నేను. అంటే చిల్లీ చికెన్కి కావాల్సిన మసాలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేనైతే ముందుగా చిల్లీ చికెన్ చేసే ముందు ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇక ఎప్పుడు చేసినా చికెన్ రొటీన్ అయిపోతుంది, నార్మల్ చికెన్ లాగా అయిపోతుందని చెప్పేసి నేనైతే కొత్తగా రొటీన్గా కాకుండా కొత్తగా న్యూ స్టైల్లో మార్చి చేశానమాట ఈసారి. మీరు ఎప్పుడు చిల్లీ చికెన్ని చూడకపోతే ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి నేనైతే చూపించాను. ఫుల్ వ్లాగ్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అందరూ కంపల్సరీ చూడండి. నేనైతే దేని కిందే ఫుల్ వ్లాగ్ అయితే లింక్ ఇస్తాను, చూసేయచ్చు మీరు ఎలా చేశాను ఏంటని చెప్పేసి. చాలా బాగా వచ్చిందండి, చాలా మైల్డ్గా ఉంది, టేస్ట్ వచ్చేసి అదిరిపోయిందనమాట. హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉందనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను మీకు, మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఓకేనా, మరి నేనైతే ఎంత ఈజీగా చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి పూర్తిగా చేశాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి, అవన్నీ చూసి ఒక్కసారి అన్ని వీడియోలు ఒకసారి చూసి మీకు నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సింపుల్ రెసిపీస్ అన్నీ మన ఛానల్స్లో ఉంటాయండి, అలాగే వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఈ కర్రీ అనేది ఓన్లీ రైస్లోకే కాదండి, చపాతీలోకి, రోటీలోకి, ఇడ్లీలోకి, ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. నేనైతే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా, ప్లీజ్ అండి ఒకసారి చెక్ చేసి వాటన్నిటిని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోను కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి, మీరు లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుందనమాట. ఇలాగే సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, మీరు కంపల్సరీ చూడొచ్చు. అంటే అందరూ ఒక స్టైల్లో చేయరు కదా ఒక కర్రీని, నేను ఒక స్టైల్లో చేస్తానన్నమాట. నేను ఏ స్టైల్లో చేసినా కానీ నా కర్రీలు అయితే చాలా బాగుంటాయి. మన కర్రీస్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, అలాగే బ్యాచులర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. కంపల్సరీ చూసి నేర్చుకోండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తాను. ఉంటాను, బాయ్.